जय सियालाल, जय भीम। चौगो चवान, 12 पमार, 52 पार भरतिया, 27 पार भूक्या, 1 जा तूरी जा सेन राम राम। जय सियालाल। గట్టిగా కేవలం తెలంగాణ పానీ కాలం అందరూ మా భాష కూడా నేర్చుకోవాలి మీరు కొంతమంది వచ్చినారు. జై సేవలాల్, జై భీమ్. ఈ కార్యక్రమం సేవలాల్ సేన ఆధ్వర్యంలో జరుగుతున్న అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణకు మమ్మల్ని మన్నించి నిజంగా ఇంత మారుమూల తండా ఈ దారితీగా ఇంకేం ఊరు ఉండకపోవచ్చు, చెరువు ఉంటుంది అన్న. మీరు ఇంత దూరం రావడం నిజంగా వ్యక్తిగతంగా మా సంఘం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గట్టిగా చెప్పడం ద్వారా రామన్నకు గట్టిగా ఇంకా గట్టి కొట్టాలి. ఇంకోసారి తండకు వస్తే ఇంకో గంటనే కూర్చొని పోయేటట్టుగా ఉండాలనేటట్టుగా అన్నక మనసును కల్పించాలని మీకు అందరికీ కోరుకుంటూ, వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అందరి పేరు చెప్పొచ్చు కానీ సమయం లేదు. టైం 5 గంటల వరకే పర్మిషన్ ఉందని చెప్పేసి సుమన్న ఇప్పటికే 4 సార్లు వచ్చి వెనక నుంచి కొట్టిపోయింది. కాబట్టి పెద్దలందరూ ఆశీర్వదించి మనస్ఫూర్తిగా అంగీకరించి నా మాటను వేరేగా భావించదని కోరుకుంటూ, పాత్రికేయ మిత్రులకు ఇక్కడికి చేసినటువంటి మీకు అందరికీ పేరు పేరు నా ఉదయం నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్. ఇక్కడ మిత్రులారా, నేను లంబడోని ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఈ లంబాడి బిడ్డకు ఈ మైకులో ఇక్కడ ఈ వేదిక మీద మాట్లాడే అవకాశం కల్పించిన మహోన్నతమైనటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే ఇంత కింది కులంలో పుట్టిన నాకు ఈ అవకాశం కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ద్వారా నాకు వచ్చిన అవకాశం నాకు కలిగిందంటే మహాభాగ్యం. బాబాసాహెబ్ అంబేద్కర్ను తండాలో తేవడానికి మాకు ఇస్తున్న రిజర్వేషన్లను ఎస్సీ ఎస్టీలను ఒకే రకంగా ఉండే, తర్వాత మొత్తం కొంత ఎస్సీ ఎస్టీలు ఆర్టికల్ 341లో ఎస్సీలను 342లో ఎస్సీలను పెట్టారు. కానీ తండాలో బాబాసాహెబ్ అంబేద్కర్ని తెచ్చుకోవడం అంటే ఎన్ని అవంతరాలు, ఎన్ని చైతన్యం, ఇన్ని సంవత్సరాల చైతన్యం ఎడిపోయింది. తేక తప్పదు అని కంకణ భద్రమయ్యే ఇవాళ అజయ్ నాయక్ నాయకత్వంలో, ఇక్కడ ఉన్న సేవలాల్ సేన నాయకత్వంలో తండాల్లో సాయి చంద్ చెప్పిన ఒకటే ఒక పిలుపు, కొరంగల్లో నరేంద్రన్న ఇక్కడే ఉన్నాడు. ఆ ప్రోగ్రాంకు నన్ను పిలిచినారు. జ్ఞానసభ ప్రోగ్రాంకు నన్ను, రేంజల రాజేష్ను, బైరి నరేష్ను, సాయి చంద్ గారిని నరేంద్రన్న పిలిస్తే పోయినప్పుడు సాయి చంద్ గారు ఒక్కడే ఒక మాట్లాడిండు, నాయక్ భాయ్ మీరంతా బాగానే ఉన్నది, అంబేద్కర్ ఇస్తున్నారు రిజర్వేషన్ వాళ్ళు మీరు అందరూ ఇస్తున్నారు, అంతా మంచిగా ఉంది, కానీ అంబేద్కర్ని మాత్రం మీ తండాలో తీసుకోపోవట్లేదు, ఇది అన్యాయం, ఇది తప్పు అన్నారు. ఖచ్చితంగా ఆ రోజు మా జిల్లా నాయకత్వం అందరం ఖచ్చితంగా మేము తండాల్లో అంబేద్కర్ విగ్రహం పెడతామని ఆ రోజు నేను మాటిచ్చిన మా నాయకత్వం అది పూర్తి చేసిరు. అది రాముల చేతుల నుంచే ఓపెన్ చేయాలని సంవత్సరం నుంచి ఇవాళ వెయిటింగ్ ఉన్నాం. ఎందుకు కారణం ఉన్నది. దానికన్నా ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ మనం చేసిన విషయాలు 2-3 చెప్పాలి. భారత రాజ్యాంగం రాకముందు, భారత రాజ్యాంగం అమలు కాకముందు ఒక 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. ఒకటి, అంబేద్కర్ నిజాన్ని, దళిత బహుజనవాదాన్ని, ఈ ప్రజల గురించి, స్త్రీల గురించి ఆలోచించిన అంబేద్కర్ను వ్యతిరేకించిన గాంధీజీ తుపాకీ తూటాలతోటి 1948లో చంపబడ్డాడు. గాంధీ మహాత్ముడు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిన పేరు మీద చంపింది ఈ అగ్రకుల భావజాలం ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు, బ్రాహ్మణ మనువాద సంబంధించిన వాళ్ళు తుపాకీ తూటతో గాంధీని చంపిస్తారు. అది 1948లో జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947లో, గాంధీని చంపింది 1948లో. బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయింది కాదు నేనంటున్నా, ఆయనకు కూడా విషయం ఇచ్చి చంపింది 1956లో. భారత రాజ్యాంగం అమలైన 1950 జనవరి 26 నుంచి 6 సంవత్సరాలు బతకనియలే మానసికంగా చంపేశారు. ఈ 2 ప్రమాదకరమైన సంఘటనలు జరిగినాయి. కానీ రాజ్యాంగం రాసి ఇచ్చిపోయింది, కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి, మనం చదువుకోవడానికి ఇంతకాలం పట్టింది. అయినా పూర్తి స్థాయి చైతన్యం రాలే. కొంతమంది కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాదిగ వర్గానికో, మానవ వర్గానికో, తప్పితే ఎస్టీలకు చేసిందనో ఒక వర్గానికి పరిమితం చేయడం చాలా బాధ కలిగింది. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే వ్యక్తి ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం రాయకముందు మనుషులు పొడుచుకొని చంపినా దిక్కుదినం లేని పరిస్థితి ఉండే. మనుషులు చంపుకున్నా దిక్కుదినం లేదు. ఇంకా చెప్పాలంటే ఈ దేశంలో శిస్తు కట్టుతున్న వాళ్ళకే ఓటకు ఉండింది, శిస్తులు కట్టున్న వాళ్ళకే ఓటకు ఉంది. ఎస్సీలకు ఎస్టీలకు ఓటకు లేదు, మహిళలకు కూడా ఓటకు లేదు. అది బ్రాహ్మణ కులంలో ఉన్న మహిళలకు కూడా ఓటకు లేని పరిస్థితి ఉంది. అంటే ఆ ఓటకు కల్పించిన మానవుడు ఎవరు గట్టి చెప్పాలి?
ఆ ఓటు చైతన్యం తెచ్చిన మహనీయుడు ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ ఓటు అనేది లేకపోతే ఈ రాజకీయ పార్టీలలో మాకు ఇది కావాలి, మాకు ఇది చేయకపోతే నెక్స్ట్ ఎలక్షన్లో మీరు పని పెడతామని చెప్పే పరిస్థితి మన ఈ వర్గాలకు రాకపోయేది. కానీ భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కంటే ముందు ఒక నిచ్చెన ముట్ల వ్యవస్థ ఉండే. శిరస్సు నుండి బ్రాహ్మణుడు, క్షత్రియుడు, భుజాల నుంచి, పొట్ట నుంచి వైశ్యుడు, తొడ నుంచి శూద్రుడు పుట్టినని ఒక వర్ణ వ్యవస్థ ఉండిన పరిస్థితి ఉన్నది. దాన్ని భారత రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ నువ్వు పైన కాదు కింద కాదు మంత్రులందరూ ఒకటే సమానంగా ఉండాలని మనకు భారత రాజ్యాంగం ద్వారా ఇచ్చిన మహనీయమైన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడు. దీన్ని అంగీకరించి తండాలు, బీసీలు, ఓసీలు, రెడ్లు, కమ్మలు, వెలుమలు అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను మనం రుణపడి ఉండాల్సిందే. మరి రాజకీయ పార్టీలు, రాజకీయాలు, ప్రభుత్వాలు నడుపుతున్నటువంటి ఏ వ్యవస్థ అయినా బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే. మరి పాలకులు ఏం చేస్తున్నారు? కొంతమంది నేను ఎక్కడ ఇష్టపడుతున్నా, ఎందుకు ఇష్టపడుతున్నా, కేటీఆర్ గారిని ఎందుకు తీయాలా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ తెచ్చినాం, కారణం ఉన్నది. పరిపాలన చేసే భారతదేశాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు, రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తులు కావచ్చు. అన్నా మేము తండాలో పంచాయతీల కోసం కడుపు కట్టుకొని కేసులో పాలై లాఠీలో దెబ్బలు తినుకుంటా ఉపవాసం ఉండుకుంటా ఆర్థికంగా ఇబ్బంది పడి అవమానాలు పడి 30 సంవత్సరాలు కొట్లాడితే కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మంత్రులు మాధవ్ రెడ్డి కానించి, పోచారం శ్రీనివాస్ రెడ్డి కానించి, నాగం జనార్దన్ రెడ్డి కానించి, అందరినీ బొత్స కానించి, జానారెడ్డి కానించి పంచాయతీరాజ్ మంత్రులను అడుక్కుంటా కొట్టుకుంటా వస్తే తండాల పంచాయతీలు మేనిఫెస్టో పెట్టిరు తప్ప మా తండాల పంచాయతీలను గౌరవించేది కాక అవమానించినారు. మా తండాలో మా రాజ్యం కావాలి, స్వపరిపాలన కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి హక్కు మా తండాలో మేము పరిపాలించుకోవాలి, ఇంకోళ్ళ కింద మేము ఉండొద్దని మేము నిలదీసి కొట్లాడితే మమ్మల్ని లెక్క చేసిన నాదులు లేదు. ఈ దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్ గారు. అరే బిడ్డ సంజు అండర్ స్ట్రైక్ చేస్తున్నాడు, చచ్చిపోగానే నరేంద్ర రెడ్డి గారిని పంపించి వాడిని లేపుడి సావధానంగా సీనియర్ వచ్చిన ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వచ్చారు. లేపుపోయి చావగాలే తండాల పంచాయతీ తండాలు తెలంగాణ రాగానే నేను ఒక్క సంతకంతో పెట్టిస్తానడు. ఇవాళ 3250 తండాల గ్రామ పంచాయతీ చేసిన మహనీయుడు కేసీఆర్. మహనీయుడు అది సమానత్వాన్ని ఆలోచించింది కాబట్టి తండాల గ్రామ పంచాయతీ చేసి స్వపరిపాలన మా గిరిజనుల చేతికి ఇచ్చిండు. ఇది మా జాతి ఇస్రాకులో ఉప్పు వేస్తే మర్చిపోలేని జాతి. ఆనాడు ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్లో మా లంబాడీలను కలిపితే మా తల్లిని కన్న తల్లిని తల్లి అంటూనే మాకు రిజర్వేషన్ ఇచ్చింది కాదు, ఇందిరాగాంధీని మా తల్లి అనుకున్నాం. ఆ మా తల్లిని అనుకుని కాంగ్రెస్ పార్టీ 8 సంవత్సరాలు మోసినాం. కానీ మాకు మొండి చేయి చూపించింది కేసీఆర్ గారు. తెలంగాణ ప్రేమతో తండాలో పంచాయతీ ఇచ్చారు. అందుకనే మీ చేతుల నుంచి ఇవాళ అంబేద్కర్ రాష్ట్రం తండాలో చేయించాలని చూపించాం. అన్న ఇంకోటి కూడా చెప్పాలి, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మేము 6% రిజర్వేషన్ మాది. మా గిరిజనులకు 6% మాత్రమే ఉండింది. మాకు కూడా తెలియదు తెలంగాణ వస్తే మా జనాభా పెరుగుతుంది, మా రిజర్వేషన్ పెరుగుతుందని. కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు, అరే తెలంగాణ వస్తే గిరిజనుల జనాభా 12% ఉంటుంది, మీ జనాభా ప్రకారం 6 నుంచి 12% పెరుగుతారు బిడ్డ, తెలంగాణలో భాగస్వామ్యం ఉంటుందని తీర్పునిచ్చిండు. తెలంగాణ ఇవాళ వచ్చిన తర్వాత 12% లెక్కల్లో 10% తెలితే ఒక జీవోతో 10% రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఇవాళ తండాల పరిస్థితుల్లో ఈ విశ్వాసాన్ని చూపించుకోవడానికి మాకు ఒక అవకాశం కల్పించే భాగ్యాన్ని మేము కోరినాం. ఎంతో కష్టపడ్డాం. ఈ ప్రోగ్రాంకు ఎన్నో ఇబ్బందులు, ఈ టెంట్ వేసే కానించి, ఈ మొత్తం మొబిలైజేషన్ కానించి రూపాయి ఖర్చు, మొత్తం ఒక అన్నదాన కార్యక్రమం చేసిన మా మహేశ్వరకు అందరూ గట్టిగా చెప్పడం ద్వారా వారికి ధన్యవాదాలు. మిత్రులారా, ఏదేమైనా మా తండాలు ఇవాళ రిజర్వేషన్లు వచ్చాయన్న కేసీఆర్ గారి దేవల్ల, తండాలు పంచాయతీలు అయినా కేసీఆర్ గారి దేవల్ల. అంతేకాదు సేవలాల్ మహారాజ్ టెంపుల్ రామరావు మహారాజ్ గారి చేతుల మీద ఇక్కడ జరిగింది. 15వ తారీఖు ఫిబ్రవరి 15వ తారీఖు సేవలాల్ మహారాజ్ జయంతి. అన్ని కులాలకు, అన్ని తెగలకు, అందరి గురువులకు సేవలు ఉన్నాయి, పండుగలు ఉన్నాయి. మరి మా జాతికి గుర్తింపు లేదంటే ఒక మాటతోటి సేవలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా చేస్తూ ₹1 కోటి అధికారికంగా నిధులు కేటాయించిన ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పక తప్పదు. భారత రాజ్యాంగాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ భావజాలాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంది కేసీఆర్ గారు. అది పరిపాలనలో మనకు చూపించిండు. ఇది ఒకటే కాదు, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, రకరకాల పథకాలు. అన్న ఈ మధ్య చివరిగా మార్చి బంద్ చేస్తా,
టింకు టింకు అనే మాట ఈ మధ్య బాగా సెల్ ఫోన్లో వింటున్నా. టింకు టింగు అని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నా. నాకు దాన్ని చూసిన తర్వాత ఒక సామెత చెప్పి బంద్ చేస్తా. ఏంటంటే బాగా ఉన్నోనింటికి పేదలు కూలి నాలు చేసేవాళ్ళు చుట్టం పోయారు. చుట్టం పోతే భార్య భర్తలు ఇద్దరు ఏం మరి వాళ్ళు పేదలే కనీసం 10 రొట్టెలు పెట్టండి కడుపు నిండవా, మరి మనం 10 రొట్టెలు పెట్టాలా వద్దా అని భార్య భర్తను అడుగుతుంది. భర్త అంటారు నీకెందుకు తిక్కల్దానా, మా ఇద్దరికైతే చెరొకటి రొట్టె తీసుకురా, ఇక నాటుకోడి కోస్తావా, చుట్టాలు వచ్చినప్పుడు కోస్తావా లేదా, కోసి తీసుకుంటా అంటే సరే అని చెప్పేసి పొయ్యి కాడిపోయి చెరొక రొట్టె పళ్ళంలో పెట్టిందట. పెట్టి ఈ ఇంటి యజమాని గబగబా తినేసి రొట్టె పాపం చుట్టం వచ్చినప్పుడు ఎంత మొహమాట ఉంటుంది కదా, నిమ్మలంగా తెంపుకుంటా నాటుకోడు తినుకుంటా కొంచెం సగం తిన్నాడట. మొత్తం తిన్న యజమాని అన్నాడట. పోయి చాటున్న భార్య ఏమని ఇంకో రొట్టె తేవాలా అన్నదట. ఏమే నేను మా అయ్య పుట్టా దున్నపో పుట్టినా 10 తింటానికి, నేను మా అయ్యక పుట్టా ఒకటే తింటా, నాకు 10 ఎందుకే నేను దున్నపోతు పుట్టా అన్నాడట. మరి నువ్వైతే తినవు, నీ పక్కన చుట్టం వచ్చింది ఆయన్ను కూడా అడుగు ఉన్నదట. మరి ఏమిటా నేను తింటా అంటే ఇక నువ్వు మనిషికి పుట్టాను, నువ్వే పుట్టాను, నేను దున్నపోయి పుట్టాను, నేను అరగొట్టే తింటాను మర్చిపోయినట. ఈయన చెప్పిందల్లా ఇప్పుడున్న మహనీయుడు వల్ల మొత్తం ఇస్తా అంటే టక్కాడు మేమైతే మా లమ్మడోళ్ళు గుద్దుడు మా తండాల్లో 80% ఓట్లు గుద్దు పడేసినాం. పోయి కూర్చుండు. ఇక ఎట్లుంటాయంటే గుర్రాలు ముందు కలిసినప్పుడు మూతులు లాక్కుంటారో ఇంకా తిరిగి తర్వాత తన్నుకుంటాయట. చెప్తేనేమో సిగ్గుపోతుంది, చెప్పకపోతేనేమో బాధ ఇస్తుంది. ఏం చేసిండు, మొత్తం ఓట్లేసిన మా లంబాడులను నిండా ఉంచిండు. ఒక మంత్రి పదవి లేదు. ఇప్పటికీ 2022-23లో అన్నవాళ్ళు 543 కోట్ల మాడనీయులు ఇలా గిరిజనులకు లోన్లు ఇస్తే అవి కూడా ఆపేసిరు. 23-24 కూడా ₹1 ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఎటుపోవాలి తండాలు. మళ్ళా ఇదే పరిగి నుంచి బొంబాయి, దుబాయ్, పూణే, మళ్ళీ ఓడిబిడ్డ అని ఏం చేసిండు మొన్న రేవంత్ రెడ్డి మంత్రి చేయడం ఆయన కేసీఆర్ గారు కుండ నిండా ఇచ్చిపోతే మా లమ్ముడల తోలికొచ్చి లగచర్లలో ఆయన నియోజకవర్గంలో సిగ్గు తప్పి మా భూమి లాక్కోవడానికి ప్రయత్నం చేసిండు. ఎక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటావా? ఆయన నియోజకవర్గంలో మా లమ్ముడల తోలికొచ్చి నిన్ను పెద్దం చేసిన ముఖ్యమంత్రిని లమ్ముడలు లేకపోతే నువ్వు లేవు వాళ్ళ భూముల తోలికొచ్చి కేసులో పాస్ చేసి నెలలు తరబడి జైలు వేసినటువంటి చరిత్రను మూట కట్టుకున్నావు. ఎప్పుడు మా జాతి మర్చిపోదు, కడుపులో పెట్టుకుంటుంది. సమయం వచ్చినప్పుడు చూపిస్తాం బిడ్డ, సమయం వచ్చినప్పుడు చూపిస్తాం. రాసి పెట్టుకోరు. ఈ ప్రోగ్రాం చేస్తుంటే ఈ కార్యక్రమానికి మా ఎంప్లాయీస్ అందరూ తలా ఒక సహకారం చేసుకుంటా, తలా ఒక దానికి రూపాయి సహాయం చేస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అక్కడి నుంచి మా వాళ్ళ ఫోన్లు మీరు ఉద్యోగాలు చేస్తారా, మీ ఉద్యోగాలు ఉంటాయిరా బిడ్డ. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిండు. ఉద్యోగం పోతే నీ కుర్చీ కూడా బీకేసే పనిలో మా గిరిజన జాతి, బహుజన జాతి మొత్తాన్ని మేము కలుపుతాం. మా జోలికి వచ్చినాడు మేము కూడా చూసుకుంటాం. కాబట్టి నువ్వు మంచి మనుషులు అయితే, నువ్వు పెట్టేటోళ్ళు అయితే నీకే గొప్పగా పిలిపించుకున్నావు. రామని ఎందుకు పిలుచుకున్నావు? అవునా కాదా? నీ సకలం బాగోలేదు కాబట్టి ఇవాళ జాతి మొత్తం ఇవాళ రామని పిలిపించుకున్నాం. అన్న దయచేసి మీరు మా జాతి పక్షాన మహబూబాద్లో ధర్నా చేసినప్పుడు ఒక మాట చెప్పినారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి ఒకటే కాదు, బంజారా రాష్ట్ర సమితి అన్నారు. చాలనా? మేము నిజంగా కోల్పోయినాం, మాకు నష్టం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆడపిల్లలు నమ్ముకున్నాం, పెళ్లి చేసే పరిస్థితి లేకుండా కూలినాలు చేసుకున్న జాతి మా జాతి. కళ్యాణ లక్ష్మితోటి మమ్మల్ని గౌరవించారు, మాకు రైతు బంధుతో గౌరవించారు, తండాలు పంచాలిచ్చి మా రాజ్యం నింపారు. మేము ఇన్ని సంవత్సరాలు పోరాడానికి గౌరవించారు. మేము కంకణబద్ధనం అవుతాం, మేము కూడా గజ్జ కట్టుకుంటాం. మీతో పాటు మేము కూడా నడుస్తామని సందర్భంగా మీకు పూర్తిగా వెన్నుదన్నుగా ఉంటూ మాకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా అన్నలందరూ పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటాను. జై భీమ్, జై సేవలాల్, ధన్యవాదాలు.